వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకానమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణము, రజోగుణము, తమో గుణము, ఈ మూడు గుణాలలో అంత్యకాలంలో ఏ గుణం బలంగా ఉంటుందో దానికి తగినటువంటి లోకమే, జన్మమే ఆ జీవునికి కలుగుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. అంత్యకాలంలో సత్వగుణం అధికంగా ఉంటే ఉత్తమ జ్ఞానవంతులుగా లోకాన్ని జీవుడు అటువంటి లోకాన్ని జీవుడు పొందుతాడు. అయితే సత్వగుణం అనేది ఒక్క క్షణంలో ఏర్పడేది కాదు. మనసులో ఉండే తమోగుణము, రజోగుణము యొక్క సంస్కారాలు పూర్తిగా పోయి సత్వ సంస్కారం ఏర్పడాలి. అటువంటి సత్వగుణమే దీనికి ఎంతో సాధన. అటువంటి సత్వగుణం కలగాలంటే ఎంతో సాధన, ప్రయత్నము అవసరము. జీవితకాలం అంతా అటువంటి సత్కార్యాలు, సత్ప్రయత్నాలు చేస్తూ, పుణ్యకార్యాలు ఆచరిస్తూ, పరోపకారాలు చేస్తూ, అనేక ధార్మిక కార్యాలు చేస్తూ నిరంతరము మంచి ఆలోచనలు కలిగి ఉంటున్నట్లయితే అంత్యకాలంలో చిత్తము సత్వగుణంతో నిండిపోతుంది. అంతేగాని ఏదో ఒక క్షణంలో కానీ, ఒక సంకల్పం చేతనో కానీ, ఒక వాక్యం చేతో కానీ అమాంతంగా అటువంటి సత్వగుణం రాదు. చివరి కాలంలో చేసే పనుల వల్ల భావి జననము, భావి లోకము వస్తాయి కనుక జీవుడు ఎంతో శ్రద్ధతో సత్వగుణాన్ని అలవర్చుకోవాలి, ఆచరించాలి. జీవితమంతా పాపాలు చేస్తూ ఉంటే చివరి కాలంలో తమోగుణమే ఉంటుంది. దానివల్ల ఆ మనిషి నీచ లోకాలనే పొందుతాడు. జై గురుదత్త.